హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేసేయచ్చండి. ముందుగా రైస్ని ఇలా కుక్ చేసుకుని తీసుకోవాలి. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్, క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత చిటికెడు అజినోమోటో వేసుకొని కలుపుకోవాలి. కుక్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా ఆనియన్స్తో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది.